9 మంది ప్రయాణికులతో చెన్నై నుంచి పోర్ట్ బ్లేయర్ బయలుదేరి అదృశ్యమైన ఎయిర్ ఫోర్స్ విమానంలో విశాఖ ఎన్ఈడీకి చెందిన ఉద్యోగులున్నారు. 8 మంది ఉద్యోగుల కుటుంబాలకు అధికారులు సమాచారాన్ని అందజేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన AN-32 విమానంలో 8 మంది విశాఖవాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ విమానంలో ఎన్డీఏలో ఛార్జిమెన్ సాంబశివరావు, ఆర్నమెంట్ ఫిట్టర్స్ ప్రసాద్ బాబు, నాగేందర్రావు, సేనాపతి, మహారాణా, చిన్నారావు, మల్టీటాస్కింగ్ సిబ్బంది శ్రీనివాసరావు ఉన్నారు. గల్లంతైన వారి కుటుంబాలకు నౌకాదళ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని ఎలాగైనా తీసుకురావాలని వేడుకుంటున్నారు. క్షేమ సమాచారం తెలుస్తుందేమోనని ఆరా తీస్తున్నారు. మా అమ్మగారికి తెలిస్తే ఏంటి చిన్నారావు గారు మీకు తెలుసు కదండి, ఇలా అండమాన్ వెళ్ళారు ఏటీఎం అంటే అమ్మ మీకు ఇంకా తెలియలేదా ఇలాగెలాగా అంటే కనిపించలేదని అంటున్నారు. అంతేగాని పూర్తి మెసేజ్ ఏం తెలియలేదు. ఇది ఇలా ఉంటే విమాన ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. విమానంలో 8 మంది విశాఖవాసులు ఉన్నట్లుగా సమాచారం తెలుసుకున్న ఆయన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన AN-32 విమానం కోసం గాలింపు ఇంకా కొనసాగుతూ ఉండడంతో మిస్ అయిన వారి కుటుంబాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.